హలో ఎవ్రీవన్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం టాపిక్స్ అనేవి ఇవన్నమాట. సో వై డు వీ నీడ్ జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ టు డౌన్లోడ్ ద జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ఇట్ అండ్ హౌ టు వెరిఫై వెదర్ జావా is ప్రాపర్లీ ఇన్స్టాల్డ్ or not and how to set environment variables temporarily and how to set environment variables permanently. సో ఫస్ట్లీ వచ్చేసి వై డు వీ నీడ్ జావా సాఫ్ట్వేర్. సో మనకి జావా సాఫ్ట్వేర్ ఎందుకు కావాలి? సో మనం జావా ప్రోగ్రామ్ అనేది రాసినప్పుడు అది సిస్టమ్కి అర్థం కాదనమాట. సో మనం రాసిన ప్రోగ్రామ్ అనేది దానికి అర్థం కాదు. సో అది అర్థం అవ్వాలంటే ఏంటంటే మనకి జావా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఏదైతే కోడ్ అయితే మనం రాస్తామో అది సిస్టమ్కి అర్థమయ్యే భాషలోకి కన్వర్ట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో దట్స్ వై మనం ఈ జావా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో సెకండ్ థింగ్, హౌ టు డౌన్లోడ్ ద జావా సాఫ్ట్వేర్. సో ఈ జావా సాఫ్ట్వేర్ అనేది ఒరాకల్ కార్పొరేషన్ తీసుకుంది కాబట్టి సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే గూగుల్ క్రోమ్ని క్లిక్ చేసి సో ఇక్కడ ఒరాకల్ అని టైప్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఉంది కదా ఒరాకల్ క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఇది క్లిక్ చేయండి. సో మనం ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ థింగ్ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది. సో ఈ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒరాకల్లో. సో ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, అనలిటిక్స్ అండ్ బిఐ ఉంది. సో కొంచెం స్క్రోల్ చేద్దాం కిందకి. సో ఇక్కడ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లో మనకి జావా అనేది కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ ఏంటంటే టాప్ రైట్ సైడ్ డౌన్లోడ్ జావా అని ఒకటి కనిపిస్తుంది మనకి. దాని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఈ డౌన్లోడ్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ జావా వచ్చేసి 19 అండ్ 17 అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం జావా 8 ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ జావా 8 అని కనిపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేద్దాం. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లైనెక్స్ అండ్ మ్యాక్ ఓఎస్, సోలారిస్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి సో మన సిస్టమ్ ఏదైతే అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైనెక్స్ అయితే లైనెక్స్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నాది విండోస్ కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేయాలి విండోస్ మీద. సో క్లిక్ చేయగానే మనకి 2 చూపిస్తున్నాయి మనకి. జేడీకే 8U361 ఒకటి, జేడీకే 8U361 ఇంకోటి. సో ఈ x86 ఇన్స్టాలర్ అనేది ఏంటంటే 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది x64 ఇన్స్టాలర్ ఏంటంటే 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మన సిస్టమ్ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ దిస్ పీసీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది. ఈ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయగానే మనకి డివైస్ డీటెయిల్స్ వస్తాయి. ఈ డివైస్ డీటెయిల్స్లో సిస్టమ్ టైప్ దగ్గర మనం 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ x64 బేస్డ్ ప్రాసెసర్. సో 64-బిట్ మన సిస్టమ్ అనేది. సో అందుకని నేను 64-బిట్ సాఫ్ట్వేర్ జావా అనేది నేను ఇన్స్టాల్ చేస్తాను. సో 64-బిట్. సో ఇక్కడ మనకి జేడీకే 8U361. సో ఏంటి జేడీకే అంటే జేడీకే ఇస్ నథింగ్ బట్ జావా డెవలప్మెంట్ కిట్ అనమాట. సో ఈ జావా డెవలప్మెంట్ కిట్లో ఏంటంటే మొత్తం మనకి జావాకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ ఉంటాయి. సో 8 అనేది 8 వర్షన్ కాబట్టి ఇది 8. సో U361 ఏంటంటే సో మనం ఎవ్రీ టైం సాఫ్ట్వేర్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి అనమాట ఏ సాఫ్ట్వేర్. సో ఆ ఇష్యూస్ని వీళ్ళు కనుక్కొని రెక్టిఫై చేస్తారు. రెక్టిఫై చేసి తర్వాత మైనర్ వర్షన్స్ అనేవి కరెక్టెడ్ వర్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఆ వర్షన్ నేమే U361 అనమాట. అండ్ దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి .exe అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్. అంటే ఏదైతే ఫైల్ మనం ఇన్స్టాల్ చేయడానికి వీలుగా ఉంటుందో ఆ ఫైల్ని .exe ఫైల్స్ అంటారు. సో మనం దీన్ని ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ చేసి మనకి డౌన్లోడ్ జేడీకే 8U361 అనేది వస్తుంది అన్నమాట. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఒరాకల్లో మనకి అకౌంట్ ఉండాలన్నమాట యాక్చువల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే. సో ఒకవేళ ఎవరికైనా అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను నా డీటెయిల్స్ ఇస్తాను. సో సైన్ ఇన్ కొట్టగానే మనకి ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సేవ్ కొట్టాలి.
సో మనకు ఇప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక ఫ్యూ సెకండ్స్ అలా. సో అది ఇన్స్టాల్ అవ్వగానే మనం ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. సో కొంచెం టైం పడుతుంది, ఇది 20 సెకండ్స్ అలా ఉంది. మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే సేమ్ ఈ ప్రాసెస్ అనేది మొత్తం ఫాలో అవుతా ఉండండి. ఇప్పుడు ఇది .exe ఫైల్. సో ఇది డౌన్లోడ్ అయింది. సో .exe అంటే చెప్పే కదా. సో మన సిస్టంలో ఏదైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చో అలాంటి ఫైల్స్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్, అలాంటి ఫైల్స్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటారు. సో దీన్ని డబుల్ క్లిక్. ఇప్పుడు మనకు పాపప్ వస్తుంది, జావా ఎస్సీ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్, డూ యూ వాంట్ అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్, ఎస్ కొట్టాలి. సో మనకి నెక్స్ట్ ఇంకో పాపప్ వస్తుంది. సో దిస్ విజార్డ్ విల్ గైడ్ యూ త్రూ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆఫ్ జావా డెవలప్మెంట్ కిట్ 8. సో U361 చెప్పే కదా, అప్డేట్ 361. సో క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఈ పాపప్ అనేది వస్తుంది అన్నమాట, ఇక్కడ కస్టమ్ సెటప్. సో జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్ 8 64 బిట్ కస్టమ్ సెటప్ అని వస్తుంది. సో ఇది ఇక్కడ మన కింద చూస్తే ఇన్స్టాల్ టు. సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్, ఈ జావా సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ ఏ ఫోల్డర్లో ఇన్స్టాల్ చేయాలనే పాత్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎక్కడ ఇది సి ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్లో మనకి జేడీకే 1.8.0 అనేది ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. సో మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నా, సో అది మనకి బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. మీకు చూపిస్తా అప్పుడు. సో ఇక్కడ వెళ్ళారంటే దిస్ పీసీ మన సి డ్రైవ్లోకి వెళ్తే జనరల్గా ఏ సాఫ్ట్వేర్ పైథాన్ తీసుకున్నా, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నా, సో ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లో కానీ, ఈ సెకండ్ ఫోల్డర్ ప్రోగ్రామ్ ఫైల్స్ x86 అని ఉంది కదా, ఈ ఫైల్లో కానీ, ఈ ఫోల్డర్లో కానీ మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఇది ఓపెన్ చేస్తాను. సో ఇందులో మీకు జావా కనిపిస్తుందా? లేదు, ప్రస్తుతానికైతే కనిపించలే. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేశాక అది ఇందులో ఫోల్డర్ అనేది, ఇందులో ఈ ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకు జావా అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూపి ఇన్స్టాల్ టు అని ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఈ జేడీకేని ఇన్స్టాల్ చేయమని చెప్తుంది అది. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. చూడండి, ఇమీడియట్గా మనకి జావా ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో ఈ జావా ఫోల్డర్లో మనకి ఆ జేడీకే అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది అన్నమాట. సో క్లిక్ చేంజ్ టు ఇన్స్టాల్ జావా టు డిఫరెంట్ ఫోల్డర్. సో మనం డిఫరెంట్ ఫోల్డర్ కూడా, సో మీకు ఈ ఫోల్డర్లో వద్దు, ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లో మీకు ఇన్స్టాల్ అవ్వకూడదు ఈ జేడీకే ఇవన్నీ. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, పాత్ మీకు నచ్చిన పాత్లో ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ జేడీకేతో మనకి ఇంకోటి కూడా వస్తుంది అన్నమాట, ఇన్స్టాల్ టు ప్రోగ్రామ్ ఫైల్ జావా జేఆర్ఈ. జేఆర్ఈ అంటే ఏంటంటే జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. సో జేడీకే ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ ప్లస్ జేఆర్ఈ. జేఆర్ఈ కూడా వస్తుంది అనమాట. మనం సపరేట్గా జేఆర్ఈ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ జేడీకే ఇన్స్టాల్ చేస్తే ఏంటంటే దాంతో పాటు జేఆర్ఈ కూడా వస్తుంది. సో ఈ జేడీకే జేఆర్ఈ అంటే ఏంటో మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతాం. సో ఆ జేడీకే జేఆర్ఈ అనేవి మనకి జావా ఫోల్డర్లో చూస్తే ఉంటాయి. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది, ఇది కొంచెం టైం పడుతుంది అంతే. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ జావా ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది కదా, మనం ఇన్స్టాల్ చేయగానే ఇందులో ఓపెన్ చేద్దాం, మన జేడీకే జేఆర్ఈ ఉన్నాయేమో చూద్దాం. చూడండి, ఇక్కడ జేడీకే అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, జేఆర్ఈ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి మనం ప్రాపర్గా మన సిస్టంలో జావా అనేది ఇన్స్టాల్ అయిందా లేదా. సో అలా చెక్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే ఈ విండోస్ మీద క్లిక్ చేయొచ్చు, అందులో సిఎండి అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్ ఇది ఓపెన్ చేసుకుని ఇక్కడ జావా సి అని టైప్ చేయాలి. జావా సి అంటే ఏంటంటే జావా కంపైలర్. సో జావా కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ని, జావా లాంగ్వేజ్లో ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట.
సో మన మెషిన్కి మనం రాసే జావా లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. దానికి మెషిన్కి ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ఈ జావా కంపైలర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో జావాసి కమాండ్ కొట్టి ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ కొట్టగానే మీకు ఏమొస్తుంది ఇక్కడ? ఎర్రర్ వస్తుంది. ఏదో జావాస్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్. సో ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే, సో మనం జావా సాఫ్ట్వేర్ అనేది సిస్టంలో డౌన్లోడ్ చేసాం, కానీ సిస్టమ్కి ఇంకా తెలియదు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ ఏ లొకేషన్లో ఉందో తెలియదు అనమాట దానికి. సో అది అది మనం చెప్పాలన్నమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది మనం ఎక్కడ డౌన్లోడ్ చేసాం, ఏ పాత్లో డౌన్లోడ్ చేసాం. మనం ఏ పాత్లో డౌన్లోడ్ చేసాం? ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా ఫోల్డర్లో మనకి అక్కడ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయ్యింది. సో ఆ పాత్ అనేది ఇవ్వాలి. సో ఈ జావా సి అనేది ఎక్కడ ఉందో చూడాలి ఫస్ట్. సో దానికి ఇది మినిమైజ్ చేద్దాం. సో సిలో ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంది కదా మన సి ఫోల్డర్లో, మళ్ళీ చూపిస్తాం మీకు. సో ఈ సి ఫోల్డర్లో క్లిక్ చేసి ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళి అందులో జావాలోకి వెళ్ళి ఇక్కడ జేడీకే అని ఉంది కదా, ఈ జేడీకే అంటే ఏంటి? జావా డెవలప్మెంట్ కిట్. సో ఈ జావా డెవలప్మెంట్ కిట్లో మనకి జావాకి సంబంధించినవన్నీ కమాండ్స్, సాఫ్ట్వేర్స్ మొత్తం మనం ప్రోగ్రామ్లో యూజ్ చేసేవన్నీ ఉంటాయి. సో ఇందులోకి ఎంటర్. సో ఇందులో చూసేటట్లయితే బిన్ ఫోల్డర్ అని ఉంటుంది. ఈ బిన్ ఫోల్డర్లో మనకి ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ ఉంటాయి. సో మనకి ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో జేడీకే లోపల బిన్ ఫోల్డర్లో ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ జావా సాఫ్ట్వేర్, ఈ జావాసి సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ఉంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ పాత్ని కాపీ చేయాలి. ఇది కాపీ చేసి అక్కడ ఇవ్వాలి, చెప్పాలి మన సిస్టమ్కి ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ సాఫ్ట్వేర్స్ అన్ని డౌన్లోడ్ అయి ఉన్నాయని మన సిస్టమ్కి చెప్పాలి. సో 2 వేస్లో చెప్పొచ్చు అన్నమాట. అది ఎలా చెప్పొచ్చు? ఫస్ట్ ఏంటంటే టెంపరీగా పాత్ అనేది సెట్ చేయొచ్చు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే పర్మనెంట్గా కూడా సెట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే టెంపరీగా సెట్ చేస్తుందాం. టెంపరీగా సిస్టమ్కి చెప్దాం అసలు ఎక్కడ ఉంది మన జావా సాఫ్ట్వేర్ అనేది. దానికి సెట్ పాత్ అని టైప్ చేసి ఈక్వల్ టు అని పెట్టి ఎక్కడైతే మన జావా సాఫ్ట్వేర్ ఆ జావా సి అనేది ఉందో అది పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. సో ఇంతకుముందు మనకి జావా సి టైప్ చేసి ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ జావా సి అనేది టైప్ చేస్తుందాం. ఆర్ఎల్స్ మీరు యారో మార్క్ అప్ యారో డౌన్ యారో కూడా యూజ్ చేయొచ్చు, ప్రీవియస్ కమాండ్స్ మళ్ళీ టైప్ చేయక్కర్లేదు. సో అప్ యారో కొడితే జావా సి కమాండ్ ఇప్పుడు ఎంటర్ చేస్తాం. చూడండి, ఇంతకు ముందు ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు రాలేదు. అంటే మనం పాత్ ఇవ్వగానే ఏం చేసింది సిస్టమ్కి తెలిసిపోయింది. సో ఈ పర్టికులర్ పాత్లో మనకి ఈ జావా సాఫ్ట్వేర్ అనేది ఉంది అని తెలిసిపోయి మనకి ఆ జావాకి సంబంధించినవన్నీ ఇస్తుంది అనమాట. సో ఇదేంటి, మనం టెంపరీగా ఈ మెథడ్ ఏంటంటే టెంపరీగా పాత్ అనేది సెట్ చేసి మన సిస్టమ్కి చెప్తున్నాం ఈ పర్టికులర్ లొకేషన్లో ఉందని. ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తా ఒకసారి కమాండ్ ప్రాంప్ట్. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తా. క్లోజ్ చేసా, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ విండోస్ క్లిక్ చేసి సిఎండి. సో మళ్ళీ ఇప్పుడు ఇందాక పాత్ సెట్ చేసాం కదా, మళ్ళీ అదే కమాండ్ కొడదాం. చూడండి మళ్ళీ ఎర్రర్ చూపెడుతుంది. ఎందుకు? ఇందాక మనం టెంపరీగా పాత్ అనేది చెప్పాం సిస్టమ్కి ఈ పర్టికులర్ లొకేషన్లో ఉందని. కాకపోతే మనం కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసేసాం. అదేంటంటే ఆ పర్టికులర్ సెషన్ వరకే ఆ పాత్ అనేది ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో మళ్ళీ పాత్ అనేది సెట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సెట్ చేసి మనం సిస్టమ్కి చెప్పాలి ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి సాఫ్ట్వేర్ ఉందని. ఇది మళ్ళీ ఎంటర్ కొట్టి మళ్ళీ అప్ యారో కొట్టి చూడండి. సో ఇలా ఎన్నిసార్లు చేస్తాం మనం? సో ఎవ్రీ టైం కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసినప్పుడల్లా మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ సెట్ పాత్ చేస్తే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని మనం నెక్స్ట్ మెథడ్ ఫాలో అవుదాం. అంటే ఇప్పుడు పర్మనెంట్గా మొత్తం ఒక్కసారి పాత్ సెట్ చేసేస్తే మళ్ళీ సెట్ చేయక్కర్లేకుండా పర్మనెంట్గా పాత్ అనేది సెట్ చేద్దాం. అంటే సిస్టమ్కి చెప్తాం ఎక్కడ జావా సాఫ్ట్వేర్ ఏ లొకేషన్లో ఉందని పర్మనెంట్గా ఇంకా చెప్పేస్తా ఉంటాం, మళ్ళీ మళ్ళీ మనం చెప్పక్కర్లేదు. సో ఇది క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు పర్మనెంట్గా సెట్ చేయడానికి ఏం చేయాలంటే విండోస్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్లో మీరు ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ ఎన్వైర్మెంట్ అని కొట్టగానే మీకు వస్తుంది రెండు, ఎడిట్ ద సిస్టమ్ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ అండ్ ఎడిట్ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ ఫర్ యువర్ అకౌంట్. సో ఎడిట్ సిస్టమ్ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మొత్తం సిస్టమ్కి చెప్పడం మన జావా సాఫ్ట్వేర్ అనేది
ఏ పాత్రలో లొకేట్ అయిందో మన సిస్టమ్ మొత్తానికి చెప్పడం. ఇదేంటంటే ఓన్లీ ఎవరైతే యూజర్ లాగిన్ అయ్యారో సో ఓన్లీ ఆ పర్టికులర్ అకౌంట్కే తెలుస్తుంది. సో ఇప్పుడు మీ పేరుతో మీరు లాగిన్ అయ్యారు మీ అకౌంట్, సో ఆ లాగిన్ అయిన పర్సన్కి మాత్రమే అది దానికి తెలుస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, మొత్తం సిస్టమ్ ఎవరు లాగిన్ అయినా కానీ తెలిసేటట్టు పెడదాం మొత్తం సిస్టమ్కి. సో ఇది క్లిక్ చేద్దాం. సో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్లో మీకు కింద ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పైన చూడండి యూజర్ వేరియబుల్స్, అంటే ఇది నా యూజర్ నేను కాబట్టి యూజర్ వేరియబుల్స్ ఇవి, అండ్ కింద సిస్టమ్ వేరియబుల్స్. సో మనం మొత్తం సిస్టమ్కి తెలియాలి కదా మన ఈ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ లొకేట్ అయిందో. సో ఈ సిస్టమ్ వేరియబుల్స్లో మనం చేంజ్ చేద్దాం. ఈ సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి న్యూ అనేది క్లిక్ చేయగానే మీకు ఇలా పాపప్ వస్తుంది, వేరియబుల్ నేమ్ వేరియబుల్ వాల్యూ ఇమ్మంటుంది అన్నమాట. సో అప్పుడు మనం ఇక్కడ ఏమిద్దాం అంటే జావా అండర్ స్కోర్ హోమ్ అని ఇద్దాం. సో ఇదేంటి ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడ ఈ నేమే కాదు, కాకపోతే ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ప్రకారం ఈ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం ఎక్కడైతే మన జావా సాఫ్ట్వేర్ అనేది ఉందో ఆ పాత్ అంతా ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు ఓకే కొడతా. సో ఓకే కొట్టగానే చూడండి ఇక్కడ జావా హోమ్లో ఈ పర్టికులర్ మన ఎక్కడైతే జావా సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ పాత్ అనేది ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ పాత్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి. అప్పుడు ఎడిట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ అనేది ఓపెన్ అవుద్ది ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలంటే ఐదర్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే న్యూ అని టైప్ చేయండి. న్యూ అని టైప్ చేసి ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చేసాను జావా హోమ్ అని. సో ఇక్కడ ఏం చేయాలంటే పర్సంటైల్, సో ఏదైతే మనం వేరియబుల్ నేమ్ ఇచ్చాం కదా ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. పర్సంటైల్ జావా అండర్ స్కోర్ హోమ్ మళ్ళీ పర్సంటైల్. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే పాత్ అనేది ఇచ్చామో అది డిటెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆర్ఎల్స్ ఇది అలా క్రియేట్ చేసే కంటే మీరు డైరెక్ట్ పాత్ కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్ కాబట్టి ఇలా చేశాను నేను. ఓకే, పర్సంటైల్ జావా అండర్ స్కోర్ హోమ్ ఆ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి, ఇచ్చి ఓకే కొట్టాలి. సో నా ఇక్కడ జావా హోమ్లో ఈ పాత్ ఉంది, ఈ పాత్లో మనం ఆ నేమ్ కూడా ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు ఓకే కొట్టాలి అండ్ మళ్ళీ ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం, సిఎండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి జావా సి కమాండ్ టైప్ చేద్దాం. ఎర్రర్ వస్తుందో రాదో చూద్దాం. ఎంటర్. ఎర్రర్ వచ్చిందా రాలా, మనకి జావా అని డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేద్దాం. ఇందాక టెంపరీగా సెట్ చేసినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ టైప్ చేయాల్సి వచ్చింది కదా, మళ్ళీ జావా సి కొడితే ఎర్రర్ వచ్చింది కదా. సో ఇప్పుడు పర్మనెంట్ గా సిస్టమ్ కి చెప్పేసాం పాత్ అనేది. ఇప్పుడు ఎర్రర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. క్లోజ్ చేసా అండ్ అగైన్ సిఎండి ఓపెన్ చేసా. ఇప్పుడు జావా సి చూడండి, క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ఎర్రర్ ఏం రాలేదు. సో మనం ఇప్పుడు పర్మనెంట్ గా పాత్ అనేది సెట్ చేసేసాం అనమాట. సో ఇవాళ మనం నేర్చుకుంది ఏంటంటే అసలు జావా సాఫ్ట్వేర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం. బికాస్ మనం రాసిన కోడ్ని మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి జావా సాఫ్ట్వేర్ అనేది కావాలి కాబట్టి మనం జావా సాఫ్ట్వేర్ అనేది సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవాలి. జావా అనే కాదు పైథాన్ అయినా కానీ డిటెక్ట్ చేయాలంటే పైథాన్ మనం రాసిన కోడ్ని సిస్టమ్కి అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేయాలన్నా పైథాన్ సాఫ్ట్వేర్ కూడా చేసుకోవాలి. అండ్ హౌ టు డౌన్లోడ్ అనేది చూసాం, అండ్ ఎలా ఇన్స్టాలేషన్ స్టెప్స్ అన్ని మనం చూసాం. నెక్స్ట్ ఏంటి, ఎలా వెరిఫై చేసుకోవాలి బై జావా సి కమాండ్ కొట్టి అసలు జావా ఇన్స్టాల్ అయిందో లేదో వెరిఫై చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాం, టెంపరీగా ఎన్వైరన్మెంట్ పాత్ అనేది ఎలా సెట్ చేయాలో చూసాము, అండ్ పర్మనెంట్గా కూడా ఎన్వైరన్మెంట్ పాత్ అనేది ఎలా సెట్ చేయాలో చూసాం. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.